హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ వచ్చేసి ఓల్డ్ ఛానల్లో ఒక వీడియో అనేది న్యూ అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేశాను. సో అందులో ఉన్న అప్డేట్స్ ఇందులో లేవు, ఇందులో ఉన్న అప్డేట్స్ అందులో లేవు. సో ఆ వీడియోని మీరు ఇంకా చూడైపోయి ఉంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో పిన్ చేస్తున్నాను. ఇది చూసినాక ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. సో ఇందులో కూడా మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ప్రదీప్ రంగనాథన్ న్యూ ఫిలిం. ఎవరు అంటారేమో, లవ్ టుడే హీరో ఫ్రెండ్స్. సో ఇతని నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నుంచి ఒక ఫిలిం వస్తున్నట్టు మనకి తెలుసు. అదే LIC. టైటిల్లో స్మాల్ చేంజ్, సి దగ్గర కే అయితే వేసుకోండి. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ఫుల్ టైటిల్ అయితే రివీల్ అయితే చేశారు. ఫుల్ ఫామ్ వచ్చేసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కే ఎందుకు, సి వేసుకోవచ్చు కదా, మరి ఏం ఇష్యూనో. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింలో కృతి శెట్టి ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేసింది అండ్ S.A. సూర్య గారు కూడా యాక్ట్ చేశారు. మూవీ నుంచి ఫైనల్ స్టేజ్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. దిస్ ఇయర్ ఎండ్లో మనకి రిలీజ్ ఉండవచ్చు. నెక్స్ట్ వన్, పుష్ప 2 ది రూల్. మూవీ నుంచి షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. హీరో లేని సన్నివేశాలు షూట్ అయితే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే అయింది. సో హీరో అయితే త్వరలోనే వస్తారు. సో హీరోకి సంబంధించి పోర్షన్ కూడా జరుగుతుంది. చెప్పాను కదా మీకు, హీరోకి సంబంధించి ఒక 15 to 17 డేస్ వరకే పోర్షన్ అయితే ఉంది. ఇంకా రిమైనింగ్ అదర్ కాస్ట్కి సంబంధించి మూవీ అనేది ఎక్కువగా ఉందంట. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్గా చూసిన మూవీస్లో ఎక్కువ సాంగ్స్ ఉన్న మూవీ ఏంటో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇక్కడ మనకి గేమ్ చేంజర్ మూవీలో వచ్చేసి టోటల్ 7 సాంగ్స్ ఉండబోతున్నట్టు తమన్ గారు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ సింగిల్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, బట్ అది లీక్ అయ్యి రిలీజ్ అయితే అయింది. సెకండ్ సింగిల్ లీక్ కాకుండానే రిలీజ్ చేస్తారంట. మూవీ నుంచి ప్రమోషన్స్ వచ్చేసి ఆగస్ట్ ఎండ్ నుంచి ప్లాన్ అయితే చేస్తున్నారు. లైక్ మనకి డిసెంబర్ మంత్లో మూవీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. 3 months ముందు నుంచి మనకి మూవీ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ అయితే అవబోతున్నాయి. సెకండ్ సింగిల్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్, రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. ఇందులో టోటల్ 3 హీరోయిన్స్ వరకు ఉన్నారు. ఆల్రెడీ 2 హీరోయిన్స్ కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉన్నారు. వారే కిరా అద్వానీ అండ్ హుమా కురేషే. అండ్ థర్డ్ హీరోయిన్ కూడా బాలీవుడ్ నుంచి కన్ఫర్మ్ అయితే అయింది, తనే తారా సుతారియా. సో తారా సుతారియా థర్డ్ హీరోయిన్గా మనకి ఇందులో కనబడుతుంది. అండ్ హీరోయిన్స్గా వచ్చేసి కిరా అద్వానీ అండ్ తారా సుతారియా హీరోయిన్స్గా ఉంటారు. అండ్ హుమా కురేషే వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్ అనేది చేస్తుంది. ఇంకా నయనతార రోల్ వచ్చేసి యష్ గారికి సిస్టర్గా యాక్ట్ అయితే చేస్తుంది. మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. బెంగళూరులో షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే యష్ గారి ఒక లుక్ అయితే వచ్చింది. సో లుక్ అయితే ఆసమ్. అదే లుక్లో మనకి యష్ గారు ఈ మూవీలో కనబడుతున్నట్టున్నారు, లేకుంటే కొంచెం చేంజ్ ఓవర్ అయితే ఉండవచ్చు. నెక్స్ట్ వన్, ప్యారడైజ్. ఇది మలయాళం మూవీ. ఈ మూవీ గురించి మీరు వినే ఉంటారు. రోషన్ మాథ్యూ అండ్ దర్శన రాజేంద్రన్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మూవీ అయితే బాగుందంట. నేను OTT ప్లాట్ఫామ్కి వచ్చినాక చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా మనకి డేట్ కన్ఫర్మ్ చేశారు. జూలై 26కి సింప్లీ సౌత్ OTT, అలానే మనకి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఓన్లీ మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్ కూడా ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్, మై డెస్క్ మేట్. ఇది చైనీస్ వెబ్ సిరీస్. 2021 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. డ్రామా అయితే వచ్చింది. ఈ సిరీస్ని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి అమెజాన్ మినీ టీవీలో రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏవం. ఇందులో చాందిని చౌదరి అండ్ వశిష్ఠ లీడర్లో యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ వచ్చినప్పుడు ఈ ఫిల్మ్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేసింది. నౌ డిజిటల్ రిలీజ్ ఆహా ప్లాట్ఫామ్లో టుడే రిలీజ్ చేశారు. సో ఈ ఫిల్మ్ మీకు చూడాలనుకుంటే నౌ ఆహా ప్లాట్ఫామ్లో వాచ్ చేయవచ్చు. క్రైమ్ థ్రిల్లర్గా వచ్చింది. మూవీ ఎలా ఉందో నాకు తెలీదు. నేను చూసి బాగుంటే మీరు చూడదగిందైతే మీకు రికమెండ్లో చెప్తాను. నెక్స్ట్ అప్డేట్, ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఈ ఫిల్మ్ వచ్చేసి సర్వల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం HD వచ్చేసి మనకి ఇండియన్ సైట్స్లో లీక్ అయితే అయింది. యాక్చువల్గా వివోడియో వచ్చేసి జూలై 30కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంకా అప్లోడ్ అయితే కాలేదు, ప్రీ ఆర్డర్ అని ఉంది. సో ఏదో కంట్రీలో ఎక్కడో ఈ ఫిలిం OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. మనకి ఇండియాలో ప్రింట్ అనేది లీక్ అయితే అయింది. ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే చూడడానికి అయితే ఉంది. సో మీరు ఇప్పుడు వాచ్ చేసే పని అయితే చేయవచ్చు. సో మరి కొన్ని రోజులు ఆగండి, మనకి డబ్బుడ్ వర్షన్స్ మన ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, స్త్రీ 2. మూవీ నుంచి తమ్మన్నా యాక్ట్ చేసిన వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం తమ్మన్నా అని చెప్పేసి ట్రెండింగ్లో అయితే ఉంది. మరి అంత బోల్డ్గా తమ్మన్నాని ఆ సాంగ్లో మనకి చూపించారు. మీరు ఇంకా ఆ సాంగ్ కానీ చూడకుంటే చూడవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ శాకాహారి. ఈ ఫిల్మ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాం. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడో వచ్చింది కన్నడ వర్షన్ వచ్చేసి, అంటే రికమెండ్ కూడా చేస్తున్నాం ఇది ఎంత మంచి మూవీనో. సో ఇప్పుడు ఈ ఫిల్మ్కి తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే చేశారు. సో ఇప్పుడు మీరు తెలుగు ఆడియోలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ని వాచ్ అయితే చేయవచ్చు. ఇంకా చాలా మూవీస్ మనకి తెలుగు డబ్బింగ్లో రావాల్సి అయితే ఉంది. లైక్ బ్లింక్ కూడా తెలుగు డబ్బింగ్ అనేది చేస్తున్నారంట. అలానే లవ్ మాక్టైల్ 2 కూడా రావాల్సి అయితే ఉంది. ఇంకా ఆవేశం. సో వీటి గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎప్పుడో ఒకటి మనకి ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేస్తారు సడన్గా. నెక్స్ట్ వన్ జోకర్ 2 న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే ఆ సెకండ్ ట్రైలర్ని చూడండి. ఈసారి మనకి జోకర్ 2 డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ఇంకా చాలా మంది యాక్ట్ చేస్తున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిలిం ఖేల్ ఖేల్ మే. ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. August 15th లాక్ అయితే చేశారు. ఈ August 15th ఎన్ని మూవీస్ లాక్ అయితే అవుతాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్త్రీ 2 కానీ అండ్ వేద మూవీస్ అయితే ఉన్నాయి. ఇది థర్డ్ ఫిలిం. నెక్స్ట్ అప్డేట్ రీసెంట్గా జూన్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన ఫ్యామిలీ డ్రామా ఫిలిం లో జుక్కు. ఇందులో పార్వతి తిరువొచ్చు అండ్ ఉర్వశి గారు లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ సింప్లీ సౌత్లో కన్ఫర్మ్ చేశారు. మనకి త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ దేవరా. ఈ ఫిలింలో యాంటోనిస్ట్ రోల్ సైఫ్ అలీ ఖాన్ గారు చేస్తున్న విషయం మనకి తెలిసిందే. మరొక యాక్టర్ బాలీవుడ్ నుంచి మరొక యాంటోనిస్ట్ రోల్ని దింపబోతున్నారు, తానే బాబీ డియోల్. సో బాబీ డియోల్ గారిని మరొక యాంటోనిస్ట్ రోల్కి ఈ ఫిలింలో తీసుకోవడం జరుగుతోంది. సో సైఫ్ అలీ ఖాన్ గారు మనకి ఫస్ట్ పార్ట్లో అయితే యాంటోనిస్ట్ రోల్లో ఉండవచ్చు. అండ్ ఇక్కడ బాబీ డియోల్ గారిని తీసుకుంటున్నారు నౌ అంటే సెకండ్ పార్ట్ కోసం మేబీ అయి ఉండవచ్చు. నెక్స్ట్ అప్డేట్ డైరెక్టర్ సుందర్ సి గారు యాక్టర్ రాశి ఖన్నాని వదలట్లేదు. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ తనతోనే మూవీస్ తీస్తున్నారు. మనకి తెలుసు రాశి ఖన్నాతో అరణ్మనే 2 తీశారు అండ్ అరణ్మనే 3 తీశారు. నౌ ఇప్పుడు థర్డ్ ఫిలిం కూడా రాశి ఖన్నాని పెట్టే తీస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి అరణ్మనేకి ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు. ఇది వేరే ఫిలిం. ఇందులో హీరోగా యాక్టర్ అండ్ డైరెక్టర్ సుందర్ సి గారే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఫీమేల్ లీడ్లో రాశి ఖన్నా అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్కి వడివేల్ గారిని తీసుకున్నారు. మూవీ షూటింగ్ వర్క్ అనేది ఆల్రెడీ బిగిన్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి చెన్నై స్టేట్ తెన్కాశీలో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం ఓజీ. హరిహర వీరమలు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా ఈ మూవీ మీద ఎక్కువ హైప్ అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి చాలా వరకు మూవీ నుంచి షూటింగ్ అనేది అయిపోయిన విషయం మనకి తెలిసిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోర్షన్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు ఎగ్జాక్ట్గా తెలీదు. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాగానే ఈ మూవీకి సంబంధించి షూట్ అనేది అయిపోతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రెడీ అయితే అయిపోయి ఉన్నాయి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు సెట్లో అడుగు పెడితే షూటింగ్ అనేది డన్ అయితే అయిపోతుంది అని చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు షూటింగ్లో అడుగు పెడతారో తెలవాలి. సో ఇది ప్రొడ్యూసర్ గారు చెప్పింది. కొంచెం బ్యాలెన్సే ఉంది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ మాత్రమే. నెక్స్ట్ వన్ ఇండియన్ 2. టుడే ఓల్డ్ ఛానల్లో ఒక న్యూ అప్డేట్స్ వీడియో అనేది పెట్టడం జరిగింది. అందులో ఈ అప్డేట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు చూసుంటే ఓకే, ఈ అప్డేట్ స్కిప్ చేసేయండి. చూడకపోయి ఉంటే మనకి హిందుస్థాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా, ఓవర్సీస్ది. సో అందులో ఈ వీక్ హెచ్డి ప్రింట్ అనేది రావచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. లైక్ టుడే మిడ్ నైట్ ఆర్ టుమారో మార్నింగ్ లోపల వచ్చేయచ్చు. వస్తే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో హింట్ అయితే చేస్తాను. ఇంకా మనకి ఆల్ వర్షన్స్ నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు ప్రీమియర్ అయితే కావచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టే మనకి August 9th మోస్ట్లీ మనకి August 9th ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఆల్ వర్షన్స్ ప్రీమియర్ అయితే అవుతాయి. మరొక న్యూస్ సోర్స్ వచ్చేసి ఫ్లాప్ అయిపోయింది, 2 ఎర్లీ ప్రీమియర్ ఉండబోతుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. లైక్ నెక్స్ట్ వీకే అని చెప్పేసి. సో వెయిట్ చేయండి, డేట్ కన్ఫర్మేషన్ సూన్. నెక్స్ట్ అప్డేట్ ఇండియన్ సిటడెల్ హనీ బనీ స్టారింగ్ సమంత అండ్ వరుణ్ ధావన్ రాజన్ టీకే నుంచి వస్తున్న ఈ సిరీస్ కోసం మనం వెయిట్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒక హింట్ అయితే ఇచ్చారు. August 1st ఒక అప్డేట్ వస్తున్నట్టు. లైక్ ఆ అప్డేట్ రిలీజ్ డేట్ గురించి అయి ఉండవచ్చు. August 1st సిటడెల్ హనీ బనీ నుంచి మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేయబోతున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మోర్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.